సంభావిత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సామాగ్రి తీసుకెళ్తున్న ఎన్నికల అధికారులు ఉన్నారు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి 89 రకాల వస్తువులు ఎన్నికల అధికారులకు అందజేస్తున్నారు. ఆ 89 రకాల వస్తువులు ఏమిటి, ఆ ఎన్నికల కోసం ఓటర్లు ఎన్ని రకాల గుర్తింపు కార్డులు తీసుకొస్తే వారికి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి ఎన్నికల అధికారి పిఓ ఉన్నారు. వారిని అర్థం సార్ చెప్పండి, మీకు 89 రకాల వస్తువులు ఇచ్చారు ఎన్నికల నిర్వహణ కోసం. అవి ఏమేమి వస్తువులు, ఏమిటి, దేనికోసం మనకి సరే అవన్నీ సీల్ కవర్సు, తర్వాత ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ అంతా ఇచ్చారు సార్. ఆ మెటీరియల్ అంతా కూడా యూస్ఫుల్గా ఉంది. అంత మెటీరియల్ కూడా సరిపోయినంత ఇచ్చారు. దాంట్లో ఈ కవర్స్ ఉన్నాయి, తర్వాత స్టేటరీ నాన్ స్టేటరీ కవర్స్ ఉన్నాయి. ఆ కవర్స్ అన్నీ కూడా మన ఎన్నికల్లో అన్నీ ప్యాక్ చేయడానికి, తర్వాత అవన్నీ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి సంబంధించిన కవర్స్ అవి. ఆ కవర్స్ అన్నీ కూడా చివర్లో అవన్నీ ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా యూస్ఫుల్ అయిన కవర్లే. తర్వాత పెన్లు, పెన్సిళ్ళు, తర్వాత అన్నీ కూడా కవర్స్ సరిపోయినన్ని మెటీరియల్ ఇచ్చారు. బ్యాలెట్ పేపర్స్ అవన్నీ ఇప్పుడు ఇస్తారంటే ఇంక ఇవ్వలేదు. బ్యాలెట్ బాక్స్ ఇచ్చారు. తర్వాత మెటీరియల్ అన్నీ అవసరమైన అన్ని రకాల వస్తువులు కూడా చిన్న గుండు పిన్ను దగ్గర నుంచి అన్నీ కూడా అవసరం ఉంటుంది. అవన్నీ కూడా అవసరం ఉన్నాయి, అన్నీ కూడా సరిపోయినన్ని ఇచ్చారు. అయితే సార్ చెప్పండి, ప్రధానంగా పెన్ను పెన్సిల్తో పాటు ఏదైతే సూది దారం కూడా ఇచ్చారు, దాంతోపాటు ఏదైతే సుతిల్ దారం కూడా ఇచ్చారు, దాంతోపాటు అగ్గిపెట్టె కూడా ఇచ్చారు, క్యాండిల్ కూడా ఇచ్చారు, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి సార్? అవన్నీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ కవర్స్ అన్ని సీల్ చేయడానికి ఉపయోగిస్తారు. తర్వాత పిన్స్ అన్నీనేమో ఐడెంటిటీ కార్డ్స్ పెట్టడానికి, పెన్ను మార్క్ చేయడానికి, ఈ వ్యాక్స్, తర్వాత ఈ అగ్గిపెట్టె ఇవన్నీ కూడా సీల్ చేయడానికి, అంటే సీల్ చేసేటప్పుడు లాస్ట్లో బ్యాలెట్ బాక్స్ సీల్ చేయడానికి, కవర్ సీల్ చేయడానికి అవి చాలా అవసరం ఉంటుంది. చిన్న వస్తువులే కానీ అవి అక్కడ దొరకవు కాబట్టి ప్రతి ఒక్క వస్తువు కరెక్ట్గా అన్నీ సరిపోయినన్ని ఇచ్చారు. ప్రధానంగా ఏదైతే కొత్తగా ఇచ్చే ఒక క్లాత్ ఉంది, దాంతోపాటు ఈ కవర్స్ ఉన్నాయి, ఏదైతే చాయ్ కప్పు కూడా ఇచ్చారు, ఆ బాటిల్ కూడా, అవన్నీ ఇది ఇండిలేబుల్ లింక్ పెట్టడానికి సార్. ఇది దీంట్లో ఇసుక పోసి ఇండిలేబుల్ లింక్ పెడతాం. ఇదేమో వాడి అంటే ఎవరైనా చేస్తే కనుక దాన్ని క్లీన్ చేసుకోవడానికి వాడే క్లాత్ ఇది. ఇక్కడ ఉన్న ఇదేమో బ్యాలెట్ పేపర్స్ కౌంట్ చేయడానికి వాటర్ బస్సు. అది ప్లాస్టర్ ఎందుకు పనికి వస్తుంది? ప్లాస్టర్ దేనికోసం ఉపయోగిస్తారు? కంపార్ట్మెంట్ వాడడానికి సార్. ఇది కంపార్ట్మెంట్. ఈ కంపార్ట్మెంట్ అక్కడ పెట్టినప్పుడు స్టిక్ చేయడానికి, కంపార్ట్మెంట్ పెట్టడానికి వాడతాం సార్. థ్యాంక్స్ సార్. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే ఎన్నికల నిర్వహణ కోసం 89 రకాల వస్తువులు అయితే తీసుకెళ్తున్నారు. కానీ ప్రధానంగా ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆ ఓటరుకు 18 రకాల గుర్తింపు కార్డులు తీసుకొని వస్తే వారికి ఓటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఓటరు ఆ పోలింగ్ బూత్లో ఓటు ఉంటే కనుక ఖచ్చితంగా ఓటర్ కార్డు లేనప్పటికీ కూడా 18 రకాల గుర్తింపు కార్డులు ఖచ్చితంగా ఉంటుంది. మనతో మాట్లాడేందుకు మంత్రిని ఆర్వో ఉన్నారు. సార్ చెప్పండి, ఆ 18 రకాల గుర్తింపు కార్డులు ఏంటి? అయితే ఈ ఓటింగ్ సమయంలో ప్రధానంగా ఓటర్స్ ఏమనుకుంటారంటే ఓటర్ స్లిప్ ఉంటేనే ఓటు వేయచ్చు అని అనుకుంటారు. కానీ ఓటర్ స్లిప్ అనేటటువంటిది అది సౌకర్యం మాత్రమే. దాంతో ఓటు అనేటటువంటిది వేయడానికి వీల్లేదు. ఓటేయాలి అని అంటే మనకు ప్రభుత్వము 18 రకాల ఐడెంటిటీ కార్డ్స్ను మనకు వెసులుబాటు కల్పించింది. కాబట్టి ఈ 18 రకాల ఐడి కార్డ్స్లో ఏది ఒకటి తీసుకొని వచ్చినా మనము ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటర్స్ అందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఓటర్స్ ఐడి కార్డులను తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా మేము విజ్ఞప్తి. 18 రకాల ఐడి కార్డులు ఏంటి, కొన్ని చెప్తారా? ఒకటి మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎపిక్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ పాస్బుక్, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇట్లా ఈ విధమైనటువంటి 18 రకాల ఐడెంటిటీ కార్డులో ఏది తీసుకొచ్చినా మనకు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి అన్ని రకాల వస్తువులు అయితే ఇచ్చేది. బ్యాలెట్ బాక్స్తో పాటు బ్యాలెట్ పేపర్లు, దాంతోపాటు 89 వివిధ రకాల ఐటమ్స్, దాంతోపాటు ఏదైతే క్యాండిలు, అగ్గిపెట్టె, ఇంకు, పెన్ను, పెన్సిలు, గుండు పిన్ను, వీటన్నింటి కూడా ఇచ్చిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ
ఏదైతే ఆర్మూర్ డివిజన్లో 12 మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఏ మండలాలకు సంబంధించి ఆ మండలం నుండే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ అతిపెద్ద డివిజన్ కాబట్టి ఇక్కడ నుంచి 12 మండలాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా ఇక్కడ పంపిణీ జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ఎవరు ఇబ్బందులు పడకుండా 18 రకాల ఓటర్ కార్డు గుర్తింపు కార్డును తీసుకొని ఆ 18 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి గుర్తింపు కార్డు తీసుకొని ఓటు వేసే అవకాశం వెసులుబాటు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన ఏ ఒక్క కార్డు కూడా ఉన్నా తీసుకొని ఓటు వేసే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఓటర్లు ఇక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ఉండే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రయత్నం చేసింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.